అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వేడివేడిగా, స్పైసీగా, టేస్టీగా చికెన్ కర్రీ చేసుకోవాలని అనుకుంటే ఈ విధంగా చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత బావుంటుంది. దీనికోసం మనం కడాయి పెట్టుకొని ఒక 5, 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజు ఆనియన్స్‌ను చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఒక ఇంచు, 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీర ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో మధ్యలో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వేసుకొని కర్రీ మొత్తం అయ్యాక ఫైనల్గా కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం నీట్గా ఉప్పు, పసుపు వేసి కడుక్కున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇలా కడుక్కున్న చికెన్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. చికెను ఉప్పు, పసుపు కుదిరితే నిమ్మకాయ ఉంటే కూడా నిమ్మరసం పిండుకొని కూడా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా టాస్ చేసుకోండి. ఎక్కువగా కలిపితే చికెన్ అనేది చినిగిపోతుంది. కాబట్టి ఇలా టాస్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దాంట్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మినిమం ఒక 10 మినిట్స్ అన్నా ఉడికించండి. ఇలా 10 మినిట్స్ తర్వాత దాంట్లో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి, ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ వీడియోలో చూశారు కదా, అలా వాటర్ అంతా బయటకు వచ్చేసి దానిలోంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. లేదంటే టేస్ట్ అనేది బాగుండదు. ముక్కకు కారం సరిగా పట్టుకోకపోతే నీసు వాసన వస్తుంది. కాబట్టి మనం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు కారంను యాడ్ చేసుకోవాలి. ఇలా కారంను యాడ్ చేసుకొని మొత్తం చికెన్కి అంతా పట్టేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడే మనం టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇలా మొత్తం కారం, ఉప్పు వేసుకొని చికెన్ని మొత్తం కలుపుకోవాలి. లేదంటే ముక్కకు సరిగా పట్టుకోదు. కాబట్టి ఇప్పుడు వేసుకొని దీన్ని మరి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. దీంట్లో మెయిన్గా మనం ఇప్పుడు వేసుకునేది కసూరి మేతి. ఈ కసూరి మేతిని కొంచెం తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వేసుకొని చూడండి. ఇలా కసూరి మేతిని కూడా వేసుకొని కర్రీని ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కసూరి మేతి అంతా చికెన్కి పట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ధనియాల పొడిని కూడా వేసుకోండి. ఈ ధనియాల పొడిని కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది ఇదేంటి అనుకుంటున్నారా? ఇది కరివేపాకు పొడి. ఇది వేయడం వల్ల కూడా మనకు చికెన్ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర కరివేపాకు పొడి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది మొత్తం కర్రీకి పట్టిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి. నేను వాటర్ ఎందుకు వేసానంటే నాకు గ్రేవీ కావాలి చపాతీలోకి, అందుకే వాటర్ వేసాను. వాటర్ వేయకుండా మీకు ఫ్రైలాగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. నాకు కొంచెం ఘాటుగా కావాలి కాబట్టి నేను మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత
కొత్తిమీర వేసేయండి. మనం ముందు కొంచెం వేసాం కదా! ఫైనల్‌గా కూడా కొంచెం కొత్తిమీర వేస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.